దళితుల హక్కులను చంద్రబాబు సర్కార్ కాలరాస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నేతలు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉప్పులెట్టి కల్పన, ఆర్కే రోజా, ఎమ్మెల్సీ ఉమారెడ్డి, నేతలు మేరుగు నాగార్జున, నల్ల సూర్యప్రకాష్తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి జగజీవన్ రామ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు జరుపుకునే హక్కు లేదని అన్నారు. జగజీవన్ రామ్ ఆశయ సాధనకు వైఎస్ఆర్సీపీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. రాజధానిలో మనం అందరం కూడా చూసాం. దళితుల భూముల్ని, వేల ఎకరాలని ఎలా లాక్కున్నారు, దళిత కూలీల్ని, అలాగే కౌలు రైతుల్ని ఏ విధంగా ఈరోజు రోడ్డు మీద పడేశారో మనం చూసాం. ఇవన్నీ కనుక ఇప్పుడు జగజ్జీవన్ రామ్ గారు బతికుండి చూస్తే మాత్రం చాలా బాధపడేవారు. సో ఈ రోజుటికైనా దళితుల కోసం ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని డైవర్ట్ చేసి ఉద్దేశపూర్వకంగా వారి అభివృద్ధిని అడ్డగించి మొన్న 14-15 సంవత్సరంలో కూడా 50% పైగా ఈ ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధుల్ని ఖర్చు పెట్టలేదని ఏదైతే కాక్ చెప్పిందో, మరి వాళ్ళకు అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు, ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అని కుల వివక్షత చూపించిన చంద్రబాబు నాయుడు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా అట్టడుగు వర్గాల వారికి, దళితులకి పాదాలు తాకి క్షమాపణ కోరాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. రాజ్యాంగంలో పెట్టిన అన్ని హక్కుల్ని, అదేవిధంగా మాకున్న ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేసిన రోజే దళితులందరికీ కూడా మరి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయితే మరి దళితులకి న్యాయం జరిగే విధంగా మరి నడుచుకుంటాయో అలాంటి ప్రభుత్వాలకే ఈరోజు మరి వాళ్ళ జయంతులు కానీ అదేవిధంగా వర్ధంతులు కానీ జరుపుకుంటూ మేము ఎస్సీలకి మరి ఎంతో ఆలంబనగా ఉంటున్నాం, ఎస్సీలకు ఎంతో న్యాయం చేస్తున్నాం అనేది చెప్పుకునే హక్కు ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలకు ఆ హక్కు లేదు అని చెప్పి మేము తెలియజేసుకుంటూ, మీ మనసులోనేమో దళితులుగా ఎవరు పుట్టాలంటారు, మురికిలో ఎవరు పుడతారు, మురికి వాళ్ళతో ఎవరు తుంటారంటారు. కానీ దళితుల గురించి హేమంగా మాట్లాడే మీ సంస్కృతి, మీరు తాబేదారులాగా ఎస్సీలను వాడుకుంటా ఉన్నారు, దొంగ కేసులు పెట్టిస్తా ఉన్నారు, వాళ్ళు మీకు తందారా అంటా ఉన్నారు. కానీ జగజ్జీవన్ రామ్ ఆలోచన విధానాన్ని మర్చిపోతా ఉన్నారు మీరు అని చెప్తా ఉన్నాం. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆలోచనలు, మీరు ఇంప్లిమెంట్ చేసే సంక్షేమ పథకాలు దళిత అభ్యుదయానికి తూట్లు పడిచే విధంగా ఉన్నాయి. ఈ విధంగా పెడితే అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ ఆలోచన విధానానికి వ్యతిరేకం అని తెలియపరుస్తా ఉన్నాం.